శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల శ్రీ సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఖండించారు. నియోజకవర్గం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను సుధీర్ రెడ్డి టెర్రరిస్టులుగా అభివర్ణించడం దారుణమన్నారు. వాలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నట్లు వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈవేళ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ, లేదంటే వేరే ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ, అమ్మఒడి కానీ, ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ కావాలని కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు ఒక 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితేనో, లేకపోతే 1000 SFT దాటితేనో కూడా ఖండిగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరో కూడా ఏ పథకం ఇవ్వట్లేదని మీరు గమనించాలి. అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకు అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి వాళ్ళకు అనుకూలమైన వారికే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం. అసలు ఏం పథకాలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి, ఏం పథకాలు ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ అర్హత ఉంది, వాళ్ళకి ఏం వస్తాయి ఏం రావు అనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్వీస్ చేసి ఇవాళ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ప్రతి ఒక్క పథకం, ఏ పథకం అయినా సరే, పెన్షన్ పథకం కానీ వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవాళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తున్న గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు దాన్ని అందరూ ఒప్పుకొని తీరాలి. ఈరోజు కరోనా సమయంలో కూడా ఈ వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో, వ్యాక్సిన్లు ఇస్తుందో, ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు, ఇవాళ వాళ్ళు ఇచ్చే పథకాలను వివరిస్తూ ఉన్నారు. ఇంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఈరోజు అతను ఒక్కడే కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడనే కాకుండా కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను దారుణంగా తిట్టిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దారుణంగా విమర్శించిన వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఈయన స్లిప్పర్ సెల్స్తో పోల్చారు, ఒక టెర్రరిస్టులతో పోల్చారు వాలంటీర్ వ్యవస్థని. మనలో మనుషులు, మన బిడ్డలు, మన ఇంటి తాలూకు బిడ్డలు, ఎక్కడైతే ప్రాంతంలో ఒక సచివాలయం ఉందో, ఆ వాలంటీర్ తాలూకు పరిధి ఉందో, ఆ పరిధిలో ఉన్న వ్యక్తినే వాలంటీర్గా ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పిల్లలు ఉన్నారు, మిగిలిన పార్టీ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ సర్వీసులు ఇంత నిజాయితీగా, నిక్కర్చిగా ఎవరో ఏమాత్రం అంటే స్వార్థం లేకుండా చేస్తూ ఉంటే దేశం అంతా కూడా ఇటు చూస్తూ ఉంది. ఏంటి ఇంత బాగా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అని చూస్తూ ఉంటే ఈరోజు వీళ్ళ మీద పగబట్టి వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాం, వాళ్ళకి మేము వచ్చిన వెంటనే వ్యవస్థ రద్దు చేస్తామని చెప్తూ ఉంటే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఇంట్లో ఈ డేటా అమ్మేస్తున్నారు, లేకపోతే ఇంకో రకం ఆరోపణలు, ఒక ఆరోపణ కాదు, ఆడపిల్లలు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఏదో బాధ పెడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు.
లేకపోతే వాళ్ళ డేటా చోరీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రజలకు అందకూడదు, ఈ పథకాలన్నీ ఏ ప్రజలకు అందకుండా. వాలంటీర్ల జీవితాలు మారుస్తా చంద్రబాబు. రాష్ట్రంలోని వాలంటీర్ల జీవితాలు మారుస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు నెలకు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు సంపాదించుకునేలా చేస్తా. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతా. ఐటీని అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తా. 100 రోజుల్లోనే జే బ్రాండ్ మద్యాన్ని అరికడతా. రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టే బాధ్యత నాది అని ఆయన. పనులు 10%, సింపుల్ వర్క్లు కూడా ఆ వర్కులు చేయకుండా నిర్లక్ష్యం చేసి ఎన్నోసార్లు మనం ఆందోళన చేస్తే చేయనీయకుండా చేసి, ఎవరిని విమర్శించకుండా కాలం వెరుకు వచ్చినా రానియకుండా అన్ని విధాలు అడ్డుపడి లాస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళా కొత్త పిచ్చిగాళ్ళు వేసుకొని వచ్చారు. ఎంత నాటకమైతే నాకైతే అర్థం కాలేదు. ముఖ్యమంత్రి వస్తాడు ఇక్కడికి, వచ్చి గేట్లు పెట్టి ఆయన బటన్ నొక్కాడు, ఒత్తిత్తి బటన్. అందరికీ ఇదే మరి ఒత్తిత్తి బటన్ నొక్కేసి మోసం చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే ఒత్తిత్తి బటన్ నొక్కి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడు కుప్పం ప్రజలు అమాయకులు కాబట్టి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నాడు. అందరూ కలిసి ముఖ్యమంత్రి చెవులోనే పువ్వు పెట్టారు. ఆ రోజు ఇక్కడ జరగతానే ఈ కాలంలో నీళ్లు వదిలిపెడితే బుద్ధి జ్ఞానం ఉంటే పైన నీళ్లు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. కనీసం ఒక 10 కిలోమీటర్ల నీళ్లు వెళ్ళాలి, ఒక చెరువుని నిండాలి. ఆ నీళ్లు కూడా లేవు. ఒక ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి ఆ పక్క పోసి ఇక్కడ సినిమా సెట్టింగ్ల మారిగా ఒక సెట్టింగ్ పెట్టి దానికి బటన్ నొక్కి ఆయన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే పెద్ద హీరో మారిగా. ఆ నీళ్లన్నీ వదిలిపెడితే ఆ నీళ్లు రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ చూశారు, ఇదేంట్రా ఇంత మోసం చేశారని. నేరుగా వచ్చారు ఇక్కడికి. నేరుగా వస్తే నీళ్లు ఇంకిపోయినాయి. ఉదయానికి ఎక్కడ నీళ్లు లేవు. ఈ కాలువల్లో మా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు, వీడియోలు తీశారు, సెల్ఫీలు తీశారు, మొత్తం ఎక్స్పోజ్ చేశారు. దాంతో ముఖ్యమంత్రి చేసిన పని అంటే ఆ రోజు సాయంత్రమే ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వెళ్ళాడు, ఆఫీసర్లు గేట్లు కూడా తీసుకొని వెళ్తున్నారు. అంటే రెంట్కి తీసుకొచ్చారు సినిమాల సెట్టింగ్స్ వారిగా. అంటే ప్రాజెక్టు విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని, ఇంత యాక్టింగ్ చేస్తారని, సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని, ఇలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు, డైరెక్టర్ ఊహించుకోలేదు, ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది. అడ్డంగా దొరికాడు. ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. మంగళవారం గొలుగొండ మండలం సిహెచ్ నాగపురం, కుమారపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం అని, ఉద్యోగం రాని యువకులకు నిరుద్యోగ భృతి అని నమ్మబలికి అధికారం చేపట్టి అందరినీ నట్టేట ముంచాడని విమర్శించారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు అన్నా క్యాంటీన్లను పెట్టి ప్రచారం చేసుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడా అమలు చేయలేదన్నారు. ప్రస్తుతం నర్సీపట్నంలో 4 నెలల ముందు నుండి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారని, 5 సంవత్సరాలు ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తారని, ఇప్పుడు పథకాలే కాకుండా మరిన్ని పథకాలు జోడించి ఇచ్చేందుకు ప్రకటిస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా సిహెచ్ నాగపురంలో టీడీపీ పార్టీ నుండి 10 కుటుంబాలు వైసీపీ పార్టీలోకి కండువాలు వేసి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు, ఎంపీపీ గజ్జెలపు మణికుమారి, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, అనకాపల్లి ఎస్సీసెల్ అధ్యక్షురాలు ఎల్పురం సర్పంచ్ లోచల సుజాత, వైస్ ఎంపీపీలు జక్కు నాగమణి, సుర్ల ఆదినారాయణ, సిహెచ్ నాగపూర్ సర్పంచ్ రఘురాం,
మండల పార్టీ అధ్యక్షులు లెక్కల అప్పలనాయుడు, భారీ స్థాయిలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి రైతుకి కూడా 12,000 చొప్పున 4 దఫాలుగా 50,000 ఇస్తాను. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 50,000 చాలు, 13,500 ఇవ్వాలి 5 సంవత్సరాలు అని చెప్పిన దానికంటే 50,000 ఇస్తున్న దానికంటే 67,500 అంటే అదనంగా రైతులు ఆదుకున్న మరి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ విధంగా వేరియేషన్ చూస్తే, ముఖ్యంగా చూస్తే ఇంటికో ఉద్యోగం ఆ రోజు 2014 ఎన్నికలో చాలా మంది నిరుద్యోగులందరూ కూడా మన నర్సీపట్నంలో మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు 5 పదవి గెలిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేకపోతే 2,000 రూపాయలు ఇస్తారని, నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి అన్నారు కనుక ఇస్తారని చెప్పి చాలా మంది ఆశపడి ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారులకు వచ్చినట్టు ఇది అడుగుతున్నాయి. ఈరోజు 5 పదవి ఈరోజు నర్సీపట్నం నిధులు ఎంతమందికి ఎన్ని నెలలకి ఉద్యోగాలు ఇస్తారు? ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు ఇవ్వాలి కదా. అంటే 60 నెలల పాటు 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా బాకీ ఉన్నారు ఈరోజు. అంటే ఉద్యోగం లేదు, కనీసం మరి నిరుద్యోగ వృత్తి ఉన్నారు 1,20,000 బాకీ. ఈరోజు ప్రతి ఇంటికి కూడా 5 పద్ధతులు ఉన్న సంగతి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇదే విధంగా చూస్తే ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు ఏమన్నారు, పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగా విద్య అన్నారు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇంటింటికి 2 రూపాయలకి 20 లీటర్ల మంచినీళ్ళు బిందులు ఇంటింటికి సరఫరా చేస్తున్నారు, అది కూడా లేదు. ప్రతి మండలానికి కూడా ఒక ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ ఇస్తున్నారు, అది కూడా లేదు. పేద మహిళలకు చాలా మంది డాక్టర్ మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ సెల్ ఫోన్ కూడా ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు పరిస్థితి. అలాగే హై స్కూల్ ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సైకిల్ అన్నారు. అలాగే ముఖ్యంగా అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ అంటే ఆ రోజు చాలా మంది రూపాయికి టిఫిన్, 2 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి భోజనం చెప్పి ఆ రోజు చంద్రబాబు అంటే చాలా మంది పేద ప్రజలందరూ కూడా నిజంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు రూపాయికి టిఫిన్, 5 రూపాయలకి భోజనం వస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ గత 2014 నుంచి 2019 వరకు కూడా 5 సంవత్సరాలు ఎక్కడ ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టారని అడుగుతున్నారు. ఏదో ఒక నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ దగ్గర ఒక 4 నెలలు 3 నెలలు ఎలక్షన్ వస్తున్నాయి కనుక 3 నెలల ముందు 4 నెలల ముందు ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టారంటే 5 సంవత్సరాల్లో కూడా మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ పెట్టలేదు. ఏదో అధికారంలో వస్తున్నాం, మళ్ళీ 3 నెలలు అధికారంలోకి వచ్చేస్తాం, మళ్ళీ పెడతామని చెప్పి ఆర్భాటంగా పెట్టి చేశారు. మళ్ళీ ఇప్పుడు చోడవరం జనసేన ఇన్ఛార్జిని మార్చాలి. చోడవరం జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు వ్యవహార శైలిపై వడ్డాది జనసేన నేతలు మండిపడ్డారు. మంగళవారం వడ్డాదిలో జనసేన మండల కార్యదర్శి సయ్యపురెడ్డి నవీన్ మాట్లాడారు. ఆర్థికంగా నష్టపోయి తాము పార్టీ కోసమే పనిచేస్తున్నామన్నారు. పీవీఎస్ఎన్ రాజు పార్టీ ఇన్ఛార్జ్గా అందరినీ కలుపుకుపోవడం లేదన్నారు. ఉమ్మడి సమావేశాలకి తమను పిలవడం లేదని, విలువలేని చోట తాము ఉండలేమన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో. ఇన్ఛార్జ్ ఎందుకు మార్చలే? ఇన్ఛార్జ్ చేసే పని ఏంటండి ఇక్కడ? చెప్పండి, మీరు చెప్పండి. ఇన్ఛార్జిని ఎందుకు మార్చాలని మీరు అడిగారు బాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి దేనికి? ఓట్ ట్రాన్స్ఫరే కదా. అవును. ఇప్పుడు మా వైపు నుంచి దగ్గర 2,200 2,500 ఓటింగ్ ఉంది. ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పండి? మేము ఎలా తిరుగుతాం చెప్పండి? ఇప్పుడు మాకు విలువ పట్టలేదు. ఒక కటౌట్ లో ప్రోటోకాల్ ప్రకారం ఒక వాల్యూ లేదు. నువ్వు బీబీఎస్ రాజ్య ప్రకటించాడు, నువ్వు అంటారు గౌరవాధ్యక్షుడు అని. ఆ రోజు నాకు అవైలబిలిటీ లేక హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల నేను ఎట్ల రామూర్తి నేను ప్రకటించాను అధ్యక్షుడని. గౌరవాధ్యక్షుడు ఫోటో నువ్వు ఎక్కడేశారు? ఓకే, వాళ్ళకి తెలీదు. నువ్వు బీవీఎస్ రాజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్, నువ్వు అడిగావా నవీన్ ఫోటో ఎక్కడ ఉందని? ఎట్ల రామూర్తి అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన రామూర్తి అనే వ్యక్తి 14వ వార్డులో ప్రెసిడెంట్ క్యాండిడేట్ కింద నుంచోడానికి భయపడితే నేను బలపరిచి ఆ రోజు నేను తీసుకెళ్ళిపోయి వేయించాను. 11 వార్డులో నేను నిల్చోబెట్టాను. ఇక్కడ మాకు 2,500 ఓటింగ్ ఉంది. మేము తిరిగితే కరెక్ట్ గానా ఎక్కడ పడుతుంది? నీకు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతా? మరి ఇలాంటప్పుడు ఇన్ఛార్జ్ ఎలా అవుతావు? ఇన్ఛార్జ్ అంటే ఏంటి? అందరినీ కలుపుకొని వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలా? ఇవన్నీ ఎక్కడ బలోపేతం చేస్తున్నావు? గుచ్చిపేట మండల అధ్యక్షుడు, చోడవరం మండల అధ్యక్షుడు, వడ్డాది అధ్యక్షుడు, వీళ్ళు 4 ఓట్లు పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు. వీళ్ళు 4 ఓట్లు. రోలుగంట మండల అధ్యక్షుడు, రావిగంట మండల అధ్యక్షుడు. ఈ 6 ఓట్లే నీకు పడతాయి. ఈ 6 ఓట్లు తప్పి మిగతా ఓట్లు నీకు పడవు. ఇది కూడా కేఎస్ఎన్ రాజు గారు కూడా మీకు చెప్పేది ఇదే. మీకు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే మీరు ఏ విధంగా వెళ్ళాలనేది ఆలోచించుకొని కలుపుకొని వెళ్తే బాగుంటది. ఈ కమిటీలు వేసుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు. తదుపరి కార్యాచరణ ఏంటన్నది 4-5 రోజుల్లో మేము డిసైడ్ చేసుకొని ఏం చేయాలన్నది ఆలోచించి మేము చెప్తాం. ఈ 4-5 రోజుల్లో మారితే జగనన్నతోనే మహిళాభివృద్ధి సాధ్యం. అవంతి. జగనన్నతోనే మహిళాభివృద్ధి సాధ్యమని భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 7వ వార్డు మధురవాడలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఈ పర్యటనలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే హోదాలో, మంత్రి హోదాలో, మరి రకరకాల హోదాల్లో రావడం జరిగింది. మరి ఫస్ట్ నుంచి కూడా
ఎప్పుడు వచ్చినా మీ కాలనీకి మీ నాయకులు కానీ మీరు కానీ మరి అఖండ స్వాగతం చెబుతూ మీరు చూపించేటువంటి ఆప్యాయత ఆదరణ ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. దానికి ఎప్పటికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన పోతన శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి బైక్ ర్యాలీ కూడా పెట్టారు. మన కుర్రలందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా మీరు అభినందన తెలుసుకుని కోరుతున్నాను. ఇక్కడ వచ్చినటువంటి మరి మా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అందరికీ కూడా నేను కోరేది ఒకటేనమ్మా, ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి పండుగ ఇట్టప్పుడు రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. పండుగ అప్పుడు ఫుల్ బిజీగా అవుతుంటాయి. అయితే మన ప్రత్యర్థులు ఇంకా టికెట్ డిసైడ్ చేసుకున్నట్లు లేదు వాళ్ళు. మరి చాలామంది 5-6 ట్రై చేస్తున్నట్టున్నారు. ఏదేమైనా మళ్ళీ పోటీ ఉంటుంది ఎలక్షన్లో, తప్పదు. రాజకీయం ఉన్నాక పోటీ అన్నా తప్పదు. సరే వాళ్ళని చెప్తారు, మేమే చెప్తాం. ఎవరో చెప్పినా వాస్తవాలు మీరు గ్రహించాలి. మరి వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు తెలుగుదేశం నాయకులు కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు మీ మొహం చూసిన పాపని పోలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు గారికి కానీ పేదవాళ్ళు అంటే అసలు గిట్టదు. వాళ్ళకి అంతసేపు మరి పెద్ద పెద్ద డబ్బులు వాళ్ళు నిధులు మేడలు పక్కన రిస్పెక్ట్ ఉంది కదా, మరి ఎన్ని ఎలాంటి వాళ్ళంటే బాగా ఇష్టం వాళ్ళకి. అక్కడ వెళ్తుంటారు, రోజు పార్టీలు చేసుకుంటుంటారు. అదే వ్యామకాలం అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళంతా ఏమైనా పేదవాళ్ళు, ఏదో ఎలక్షన్ కూడా వెళ్ళవచ్చు, 4 మాయ మాటలు చెప్పచ్చు, 4 రూపాయలు చేతిలో పెడితే వీళ్ళు ఓట్లు వేసేస్తారు అనే చులకన భావం. మరి మీరు వేస్తారు మా ఓట్లు, మిమ్మల్ని ఎవరైనా కొనగలరా? 2 లక్షల చెంది కొనగలరా? మీ ఆత్మాభిమానాన్ని కొనగలరా? మీ ఆత్మగౌరవాన్ని ఎవరు కొనలేరు. మరి నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మన మధురవాడ 4 వార్డులు ఉన్నాయి. ఒక్క మీ వార్డుకే వెల్ఫేర్ ఎంత ఖర్చు పెట్టి సీను 75 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు మీ వార్డులో ఇంటి 14 సచివాలయాలు 13 సచివాలయాలు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచి చేయడం జరిగింది. మరి ఇవాళ చాలా పార్టీలు కలిసి అందరూ కూటమిగా వచ్చి జగన్ గారిని గద్దె దించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్ గారు ఇప్పుడు చెప్తుంటారు ఒకటే, నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద పేద ప్రజలు నమ్ముకున్నాను. ఎందుకంటే ఆయన మరి మీకు వాటికి 75 కోట్లు ఎలా ఇచ్చారో మన నియోజకవర్గం మొత్తం 2,200 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి 500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మీ కులం ఏంటి, మతం ఏంటి, మీ ప్రాంతం ఏంటి, మీ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి 1,25,00,000 కుటుంబానికి 3,70,000 కోట్ల రూపాయలు మరి డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ఇవ్వడం జరిగింది. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ ముఖ్యమంత్రి కూడా మనకి ఇవ్వలేదు. ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించాల్సింది పేదవారు. మీరు చాలామంది రోజు ఏదో ఒక చిన్న ఉద్యోగం వ్యాపారం చేసుకుంటే కానీ పోటీగడ వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మనందరం కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడ్డాం. 2 సంవత్సరాలు కూడా ఇలా మొహమ్మొహం చూసుకోవడం లేదు, మీటింగ్ పెట్టుకోవడం లేదు. మరి నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, మరి సీన్ కూడా వచ్చింది, మా అందరికీ నాయకులందరికీ వచ్చింది, మీకు వచ్చింది, అందరికీ చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటి సమయంలో మీరందరూ కూడా బయటికి వెళ్ళి పనిచేసుకున్నా చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం మీకు అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమ నవరత్నాలు ఆసరా కానీ, 0 వడ్డీ కానీ, చేయూత కానీ ఇలా చెప్పుకుని వెళ్తే సాయంత్రం చెప్పడం ప్రాంతం పార్టీ చూడకుండా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చాలా మంది వస్తారు, చాలా హామీలు ఇస్తారు. చంద్రబాబు గారు నన్ను టీవీలో చూశాను, జగన్ గారు 3,000 పెన్షన్ ఇస్తుంటే నేను 4,000 ఇస్తాను చెప్తున్నాడు. మరి చంద్రబాబు 4,000, జగన్ గారు ఊరుకున్నాడు 5,000 ఇస్తున్నాడు. కాబట్టి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా జగన్ గారితో పోటీ పడగల దమ్మున నాయకులు ఎవరు కూడా లేడు. ఎందుకంటే జగన్ గారిని పుట్టించిందే దేవుడు ఈ పేదవాళ్ళ కోసం పుట్టించాడు. కాబట్టి ఇక యుద్ధం జగన్ గారికి చంద్రబాబు కాదు, ఓన్లీ పేదవాళ్ళకి పెత్తందారులకు యుద్ధం. మీరు చూడండి, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చాను, నేను ఎన్నిసార్లు వచ్చాను, సీన్ ఎన్నిసార్లు వచ్చాడు, మా నాయకులు ఎన్నిసార్లు వచ్చారు. మరి 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మొహం చూసిన పాపని పోలేదు. సో రేపు మళ్ళీ ఎలక్షన్ టైంలో రావటం ఏదో రెడీమేడ్గా హైబ్రిడ్ పిల్లలు కొడుతున్నారు. అలాగే హైబ్రిడ్ ఎమ్మెల్యే లాగా 4 రోజుల్లో టికెట్ తెచ్చుకుంటాం, టకటకమని 4 మాటలు చెప్పడం, 4 రూపాయల చేతులు పెట్టేసి ఎమ్మెల్యే అయిపోవడం చూస్తున్నారు. అది ఎంతవరకే సమయం మీరు ఆలోచించండి. కష్టమైన సుఖమైన మంచైనా చెడైనా ఎప్పుడూ మీతో ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి ఇక్కడ ఆనందిస్తున్న వస్తారు. కాబట్టి ఎలక్షన్ అప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పే మాటలు దయచేసి నమ్మొద్దండి.
మరి మీ కాలనీలో ఒక 75 లక్షలు పెట్టి మంచి పార్క్ కూడా యాక్చువల్గా జీవీఎంసీలో డబ్బులు అంటే అది కూడా చేయించడం జరిగింది. అలాగే ఒక్క మీ కాలనీకే అభివృద్ధికి 4 కోట్లు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మరి ఖర్చు పెట్టడం జరిగింది. వ్యాయామ కాలనీ చరిత్రలు ఎప్పుడు జరగలేదు. మరి నేను ఒకటే కలెక్టర్ గారు కూడా రోజు తీసుకొచ్చాను, మీ అందరూ కూడా ఉన్నారు, చెప్పాను. ఎందుకంటే వ్యాయామ కాలనీ అనేది మరి ఏపీలోనే ఒక అతిపెద్ద స్లమ్. మరి దీన్ని ఒక మంచి కాలనీ కింద తయారు చేయాలనే ఉద్దేశం కొంతవరకు చేయగలిగాను ఈ టర్మ్లో. మరి 2 సార్లు మీ అందరూ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించారు. జగన్ గారు కూడా మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. తప్పనిసరిగా మళ్ళీ వారే టికెట్ ఇచ్చి నువ్వు గెలిచిన వాళ్ళు భీమిలో నెక్స్ట్ క్యాబినెట్ లో ఉంటామని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ కూడా మీ అతి పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి ఓటుని మీరు ఆశీర్వదించి మరి 2 ఓట్లు వస్తాయేమో మీకు. ఒకటి ఎంపీగా మరి బొత్స ఝాన్సీ గారు శ్రీ విద్యావంతురాలు శ్రీ బొత్స గారి భార్య, ఆవిడకి 2 సార్లు గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేశారు. ఈ ప్రాంతంలో ప్రజల పట్ల చాలా అవగాహన సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. మరి 1 ఓటు ఆవిడకి, 1 ఓటు ఎమ్మెల్యేగా నాకు, 2 ఓట్లు కూడా మీ అమూల్యమైనటువంటి ఓట్లు, మీ అతి పవిత్రమైన ఓట్లు 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అందరూ కూడా మరి దీవించి అసెంబ్లీకి పంపించాలని మళ్ళీ మీ అందరికీ మే 11 తారీఖు జరిగే ఎలక్షన్స్ లో తప్పనిసరిగా మీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి దీవించి అసెంబ్లీకి పంపించాలని మా అక్కచెల్లెలు అందరూ కూడా చాలా మంది వస్తారమ్మా. మీకు చంద్రబాబు వస్తాడు, రేపు అందరికీ కేజీ బంగారం వస్తారని చెప్తాడు, నమ్మకండి. ఏంటంటే మొగలందరికీ పెంచుగా ఇస్తారని చెప్తాడు. కాబట్టి అవన్నీ చాలా మాటలు చెప్తారు, నమ్మకం తల్లి. మన గుర్తు చెప్పండి ఒకసారి. ఏప్రిల్ 7న జర్నలిస్టుల ఉగాది సంబరాలు. ఏప్రిల్ 7న ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి జి శ్రీనుబాబు, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు పి నారాయణలు పేర్కొన్నారు. ఈ రోజు విశాఖలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ 7న ఆదివారం ఉదయం 9 గంటలకు నగరంలోని సింకా గ్రాండ్లో ఉగాది సంబరాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్లు. ఈ రెండింటి ఆధ్వర్యంలో కూడా నిరంతరం కూడా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం. తమ పరిధి మేరకు సాయం అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి పండుగను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటీవలే దసరా పర్వదినాన్ని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకున్నాం. తాజాగా ఉగాది సంబరాలను ఈ నెల 7న ఆదివారం శంకా గ్రాండ్లో నిర్వహించడానికి ఈరోజు మా కార్యవర్గం నిర్ణయించుకుంది. అర్బన్ యూనిట్ అధ్యక్షులు నారాయణ గారి సమక్షంలో ఈ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ రోజు ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం విందు భోజనం వరకు కూడా వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రత్యేకంగా ఉదయం 9 గంటలకు అల్పాహారం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, 11:30కి కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం, పంచాంగాల పంపిణీ, సీనియర్ జర్నలిస్టులకు సత్కారం, అలాగే వివిధ లక్కీడిప్ కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం షడ్రుచుల సమ్మేళనంతో విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ ఉగాది పర్వదినం మనందరికీ కూడా, మన తెలుగు వారికి నూతన సంవత్సరాది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని సంకల్పంతో నిర్వహించి ఈ పండుగలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మాదిరిగానే ఏడాది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఏప్రిల్ 7వ తేదీన రైల్వే న్యూ కాలనీ శంకా గ్రాండ్లో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. ఉదయం 8:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ ఉగాది సంబరాల్లో పాల్గొని కొత్త సంవత్సరంలో జర్నలిస్ట్ అంతా కూడా వాళ్ళ కుటుంబాలతో కొత్తగా ఉండాలని ఫెడరేషన్ ఆకాంక్షిస్తుంది. ఇందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుతూ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నాం. కార్యక్రమాలు కూడా ఉన్నాయి, వాటన్నింటిలో కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం.